We are living the last days. మనం అంత్య దినాల్లో జీవిస్తూ ఉన్నాం. Before your lifetime finishes on earth, నీ జీవిత కాలం ఈ భూమిపైన ముగిసేంత లోపుగానే you should get prepared. నీవు సిద్ధపడాలి. Every day you should have a prepared heart, ప్రతి దినము కూడా సిద్ధపడిన హృదయాన్ని కలిగి ఉండాలి. prepared mind, సిద్ధపడిన మనసు, prepared soul. సిద్ధపడిన ఆత్మ కలిగి ఉండాలి. Prepared people, they don't need to worry. సిద్ధపడిన ప్రజలు చింతించాల్సిన, బాధపడాల్సిన అవసరం ఇంకా లేదు. Unprepared people, they'll worry. సిద్ధపడని వారే వారు చింతపడతారు, They'll afraid. వారు భయపడతారు. యేసు రాకడ దినాల్లో మనం ఉన్నాం కనుక నీ మనసులో నువ్వు సిద్ధపడి ఉంటే, నీ ఆత్మలో నువ్వు సిద్ధపడి ఉంటే, ఏ టైంలో ప్రభు మనల్ని పిలిచినా పరలోక పట్టణానికి వెళ్ళడానికి మనం సిద్ధంగా ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే సిద్ధపడుడి అంటున్నాడు. ఆమోస్ చాప్టర్ 4 verse 12. ఆమోసు 4:12. Prepare to meet thy God. మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి. We should get prepared to meet our God. దేవుని ప్రజలారా, మన దేవుని కలుసుకున్నటకై మనం సిద్ధపడాలి. సిద్ధపడాలి అన్నప్పుడు 3 విషయాల్లో మనం సిద్ధపడాలి. ఒకటి ఆత్మలో, రెండవది శరీరం, మూడవది మనస్సు. ఈ మూడిట్లో సిద్ధపాటు కలిగిన వ్యక్తుల జీవితం వేరుగా ఉంటుంది, జీవన విధానం వేరుగా ఉంటుంది, వారి యొక్క మాట్లాడే విధానం వేరుగా ఉంటుంది. ఆ సిద్ధపడిన వ్యక్తులు కాలేజీలో ఉన్నా, ఇంటిలో ఉన్నా, వారి పద్ధతి వేరుగా ఉంటుంది. ఎందుకంటే వారు పరలోకానికి సిద్ధపడిన వారు. వారు లోకంలో ఉన్నటువంటి వాటి అంతటిని కూడా వారి మనసులోకి రానివ్వరు. వ్యర్థమైన వాటి మీద మనసు పెట్టరు. వారికి తెలుసు ఒక రోజున పరలోక పట్టణానికి వెళ్ళాలన్న ఉద్దేశం. కనుక వారికి మరణం అంటే భయం ఉండదు. ఫిలిప్పీ పత్రిక 1:21 అపోస్తలుడైన పౌలు అంటాడు, బ్రతుకుతే క్రీస్తే, చావైతే లాభం అంటాడు. ఈరోజు ప్రపంచమంతటిలో ప్రతి వ్యక్తిని వెలిగించాలని దేవుడు కోరుతున్నాడు. ఆ వ్యక్తిని సిద్ధపరచాలని కోరుతున్నాడు. ఏ వ్యక్తి యొక్క ఆత్మ నరకాగ్ని గుండానికి వెళ్ళడం దేవుని చిత్తం కాదు. మానవాత్మకు చావు లేదు. ఈ జ్ఞానం కలిగిన వారు జీవితాలను సరిచేసుకుంటారు. మానవ దేహం 100 సంవత్సరాల్లో చనిపోతాం. యాక్టర్లైనా, డాక్టర్లైనా, సైంటిస్టులైనా, ఈ భూమి మీద మన దేహము కొంతకాలం మాత్రమే. అయితే కన్ను మూసినప్పుడు మనం ఎక్కడికో వెళ్ళబోతున్నాం. కానీ ఈ లోకం ఏమంటుంది? తిరిగి రాని లోకానికి వెళ్ళిపోయారు, అనంత లోకానికి వెళ్ళిపోయారని. ఏదా అనంత లోకం? ఎందుకు తెలుసుకోకూడదు ఆ లోకం గురించి? ట్రైన్ స్టేషన్లో నిలబడిన వ్యక్తిని ఎక్కడికి వెళ్తున్నారు బ్రదర్ అంటే, ఏమో నాకు తెలియదు అన్నాడు అనుకోండి, మనం ఇంట్లో అనుకుంటాం. ట్రైన్ ఎక్కిన వ్యక్తి, బ్రదర్ మీరు ఎక్కడి వరకు వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు మీరు అని అంటే, నాకే తెలియదండి అన్నాడు అనుకోండి. తెలియకుండా నువ్వు ఎలా ప్రయాణం చేస్తున్నావని. అలాగే ఈ భూమి మీద ఉన్న మనము కన్ను మూస్తే ఎక్కడికి వెళ్తున్నామంటే, అమ్మో ఆ మాట అనకండి, చావు గురించి ఎత్తకండి, మరణం గురించి ఎత్తకండి అంటున్నాం. కానీ మనం రోజు చూస్తున్నాం, మన చుట్టూ కూడా అనేక మంది కళ్ళు మూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. మరి నిమిషానికి 107 మంది కంటే ఎక్కువ మంది వెళ్ళిపోతున్నారు. ఒక రోజుకి కొన్ని వేల సంఖ్యలో ప్రపంచం అంతట్లో వెళ్ళిపోతున్నారు. వీళ్ళంతా ఎక్కడికి పోతున్నారు అది తెలుసుకుని ఉంటే మంచిది కదా. నా టైం వచ్చినప్పుడు నేను తెలుసుకున్న స్థలానికి వెళ్ళాలి. అయితే దేవుడు అన్నాడు, 3 లోకాలు ఉన్నాయి. ఒకటి పరలోకం, దేవుడు సృష్టికర్త, దేవదూతలు, దేవుని సన్నిధి, పరిశుద్ధత కలిగిన లోకం. అది సుందరమైన పట్టణం. ఈ ప్రపంచంలో ఏ సిటీని కూడా దాంతో పోల్చలేం. నరులు కట్టింది కాదు, దేవుడు నిర్మించింది. మరి సూర్యుడు ఉండడు, చంద్రుడు ఉండడు, అక్కడ ఆకలి వేయదు, దాహం వేయదు. పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత నిత్యము ఆనందమే, నిత్యము సంతోషమే. 2వ లోకం భూలోకం, 3వ లోకం నరకలోకం. అగ్ని ఆరదు, పురుగు చావదు. అక్కడికి వెళ్ళకూడదని యేసయ్య కోరిక. అక్కడికి వెళ్ళిన వారు తిరిగి రారు అని రాయబడింది. ప్రకటన 21:8 అది భయంకరమైనటువంటి అగ్నిగుండం ఉంటుందని రాయబడింది. యోబు గ్రంథం 28 4, 5 వచనాల్లో, యెషయా 66:24 మార్కు సువార్త 9:45-49 వరకు, మత్తయి సువార్త 13:41-43 వరకు అక్కడ ఏడ్పును, పండ్లు కొరుకుటి ఉండను. ఆవేదన, అగ్ని మంట, దుఃఖము, వేదన మనిషిని వెంటాడతాయట. అందుకే దేవుడు అంటాడు, భూమి అడుగున అగ్ని ఉంది, ఆ పాతాళంలోకి ఎవరు వెళ్ళకండి, పాపములో కన్ను మూయొద్దు. పాపంలో కన్ను మూస్తే పాతాళం నిన్ను మింగివేస్తుంది. అయస్కాంతం ఇనుప ముక్కలు లాగివేస్తున్నట్టు పాతాళము పాపంలో మరణించిన వారిని లాగివేస్తుందట. అక్కడికి ఏ మనిషి వెళ్ళకూడదు అంటాడు దేవుడు. అందుకే తన కుమారుడు యేసుక్రీస్తు ప్రభుని ఈ లోకానికి పంపించాడు. ఆయన మనం పడాల్సిన నరక యాతన సిలువలో పడ్డాడు. ఎందుకు? నువ్వు నరకంలోకి వెళ్ళి ఏడవకుండా. అన్ని గ్రంథాల్లో మనకు కనిపిస్తుంది, రక్త ప్రోక్షణ లేకుండా పాపక్షమాపణ లేదని. 1 యోహాను పత్రిక 1:7 యేసు రక్తం ప్రతి పాపం నుండి మనుషులను పవిత్రులుగా చేస్తుంది, నీ ఆత్మను కడిగేస్తుంది. పవర్ఫుల్ వాషింగ్ మిషన్. మరకలు కలిగిన షర్ట్ వేసుకోవడానికి ఎవరు ఇష్టపడరు. అలాగే నీ ఆత్మ మరకలు పెట్టుకుని ఎలా వెళ్తాం పరలోక రాజ్యానికి? మన ఆత్మ మరకలైపోయాయి, తెలుసో తెలియకో చేసిన పాపాల వల్ల. మనుషులందరూ దారి తిరిగిపోయారట, దేవునికి దూరం అయిపోయారు. మనుషుడు పాపం చేయగలడు కానీ పాపాన్ని తీలేడు. ధనవంతులైన, సైంటిస్టులైన, డాక్టర్స్ అయినా
పాపం చేయగలవు కానీ పాపాన్ని తీసేసుకోలేవు. పాపాన్ని తొలగించగలిగింది పాపము లేనివాడే పాపాన్ని తీయగలడు. పాపము లేనివాడెవరు? ఆ వ్యక్తి ఒక్కడు మాత్రమే పాపాన్ని తీసివేయగలడు. ప్రకటన 1:5-6 తన స్వరక్తముతో ప్రతి వ్యక్తిని పరిశుద్ధపరుస్తున్నాడు. అందుకే ఆయన జన్మలో పాపము లేదు, కన్య మరియ గర్భవతిగా జన్మించాడు. ఆయన జీవితంలో పాపం లేదు, ఆయన పరిశుద్ధ జీవితాన్ని జీవించాడు. ఆయన మరణములో పరిశుద్ధ రక్తాన్ని ప్రతి మనిషి కొరకు చిందించాడు. కోపము లేని రక్తం, శాంతము గల రక్తం, క్షమించే రక్తం. ఆయన కొరడాలతో కొడుతున్నా కూడా, తండ్రి వీరేం చేస్తున్నారో వీరెరుగరు, వీరిని క్షమించండి అన్నాడు. మనం తిట్టి కొట్టడం కాదు, చిన్న మాట అంటే చాలు సచ్చేదాకా మర్చిపోం ఆ వ్యక్తిని. ఆ వ్యక్తి ఇలా అన్నాడు అని కక్ష కడతాం, క్షమించలేం. చిన్న బిడ్డ తలం లేదు మనకి. అందువల్లనే మనం పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే సిద్ధపాటు లేకుండా పరలోక రాజ్యాన్ని దేవుడు చేర్చుకోడు. ఒకరోజు నాకు దూత వచ్చి అడిగిందట ఒక బాబుని, బాబు పరలోకం వస్తావా? ఎంతో బాగుంటుంది అంటే ఆ బాబు అన్నాడు, ఎంత బాగున్నా కానీ పైన క్రికెట్ గ్రౌండ్ ఉంటే వస్తా, లేకపోతే రానిపో అన్నాడట. దూత ఆశ్చర్యపోయింది. మరొక ఆంటీ దగ్గరికి వెళ్ళి దూత అడిగిందట, అమ్మా నువ్వైనా వస్తావా పరలోక రాజ్యం? ఈ భూమి మీద శ్రమలు, కష్టాలు, బాధలు, ఇదిగో నీకు పరలోక రాజ్యం దేవుడు ఇస్తాడు, వస్తావమ్మా అంటే కేబుల్ టీవీ వేయండి వస్తానందంట. అంటే మనము లోకంలో ఉన్న వాటితో లీనమైపోయాం. పరలోక పట్టణానికి వెళ్ళడానికి మనసే లేదు. మరొక వ్యక్తిని అడిగితే అతను అన్నాడట, వైన్ షాప్ ఏమైనా ఉంటుందా అన్నాడట. దేవుని బిడ్డలారా గమనించారా? అంటే పాపముతో మన హృదయాలు పూర్తిగా లీనమైపోయాయి. మరి పాపం పెట్టుకొని పరిశుద్ధ పట్టణానికి వెళ్ళలేం. చేతులు కడుక్కున్నట్టు, కాళ్ళు కడుక్కున్నట్టు బురదలో నుండి బయటకు వచ్చిన వెంటనే నువ్వు డైనింగ్ హాల్కి వెళ్ళవు కదా, నీ ఇంట్లోకి వెళ్ళవు కదా, మొదట బోర్ యొద్దకు వెళ్ళి వాటర్ దగ్గరికి వెళ్ళి కడుక్కుంటావు. అలాగే నీ మనసులోని, ఆత్మలోని, దేహంలోని, తలంపులో వచ్చిన ప్రతి పాపమును కడుక్కోకుండా, పశ్చాత్తాపడకుండా, మారు మనసు పొందకుండా, తిరిగి జన్మించిన అనుభవం లేకుండా, దిద్దుబాటు లేకుండా డైరెక్ట్గా దేవుని దీవెనలు కావాలని కోరుకోవడం కూడా అంతే. మన మనసులు మార్చుకోవాలని వాక్యం సెలవిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ కమ్ టు గాడ్ విత్ రిపెంటెన్స్. మొట్టమొదటిగా మన పశ్చాత్తాపంతో దేవుని వద్దకు రావాలి. That's what God is expecting from all of us. అదే మన అందరి వద్ద నుండి దేవుడు ఆశిస్తూ ఉన్నారు. It may be a secret sin in you. అది నీలో రహస్య పాపం కావచ్చు, open sin, బహిరంగ పాపమైన, hard heart, కఠిన హృదయమైన, hatred, ద్వేషము, not able to forgive others, ఇతరులను క్షమించలేనితనం, always lustful look, ఎప్పుడు కూడా మోహపు చూపులు. ఓసారి నేను దారిలో వెళ్తున్న ఒక సైకిల్ తొక్కుతున్న పెద్ద ఆయన కనబడ్డాడు. ఆయన సైకిల్ తొక్కుంటూ వెళ్తుంటే 66 ఏళ్ళు ఉంటాయి పైన. అందుకే వీళ్ళు సైకిల్ తొక్కుతున్న షుగర్ వ్యాధులు రావట్లేదు, చక్కగా ఆరోగ్యంగా ఉండగల కారణం ఆరోగ్య సూత్రాలు పాటిస్తున్నారు అనుకున్నాను. ఇలా నడుస్తూ ఆయన దాటాడో లేదో వెనక ఒక శబ్దం వినిపించింది. వెనక్కి తిరిగి చూస్తే ఈ పెద్ద ఆయన చెట్టు గుద్దుకొని పడిపోయాడు సైకిల్. అతను లేపుతున్న తమ్ముడు అతను ఎందుకు పడిపోయాడో చూశాడు. ఆ తమ్ముడు పరిగెత్తుకొచ్చి లేపుతూ నేను వెళ్ళి సాయపడి లేపాను. లేపిన తర్వాత సైకిల్ హ్యాండిల్ సరిచేసి, పెద్ద నాన్న ఎందుకు పడిపోయావు అని చెప్పంటే, ఏం లేదు అబ్బాయి, సైకిల్కి బ్రేకులు పడలేదు అబ్బాయి అన్నాడు. మళ్ళా పడిపోతాడేమోనని బ్రేకులు కొంచెం దగ్గర చేద్దామని చెప్పి స్టాండ్ వేసి ఆ వీల్ని తిప్పి బ్రేక్ వేసి చూశాను. దిట్టంగా పడుతున్నాయి బ్రేకులు, కొత్త బ్రేకులు బాగానే ఉన్నాయి కదా అని అంటే, ఇతను పడిపోవడం చూసిన తమ్ముడు అన్నాడు, అన్నా ఎందుకు పడ్డాడో తెలుసా ఈ పెద్దోడు అన్నాడు. ఏమో తెలియదంటే ఈయన చెప్పని ఇట్లా ముసలాయన ఉరక అని సైకిల్ తీసుకుని వెళ్ళిపోతుంటే ఆపమని సైకిల్ ఆపాను. రోడ్డు మీద ఒక అమ్మాయి వెళ్తుంది. ఈ ముసలాయనికి మనవరాలంత వయసు అమ్మాయి. ఆ అమ్మాయి వెళ్ళిపోతుంటే ఈ ముసలుడికి ఏమొచ్చిందో తెలియదు కానీ దాటిపోయేదాకా చూస్తూనే ఉన్నాడు. ఈలోగా చెట్టు గుద్దుకుని పడ్డాడు. చెట్టే లేకపోతే గోదాట్లో పడి కొట్టుకుపోయేవాడు. వయసు పెరిగింది, బుద్ధి మారలా. 2 Peter 2:14. వ్యభిచారిని చూచి ఆశించుచు పాపము మానలేని కన్నులు గలవారును, అస్థిరులైన వారి మనస్సులను మరలు కొల్పుచు, లోభిత్వమందు సాధకము చేయబడిన హృదయములు గలవారును శాపగ్రస్తులనయుండి, తిన్నని మార్గమును విడిచి బెయోరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయిరి. చాలా మంది కావాలని త్రోవ తప్పిపోతున్నారు. 14 వచనం మళ్ళీ చూద్దాం. వ్యభిచారిని చూచి ఆశించుచు పాపము మానలేని కన్నులు గలవారు, అంటే పాపం మానుకోలేని కన్నులు. ఈ కన్నులకు మారు మనసు రావాలి, పశ్చాత్తాపం రావాలి. అదేంటంటే అలా వస్తుందా? వస్తుంది, తప్పనిసరిగా వస్తుంది. ఓ బాబు నాకు అన్నాడు, దారిలో వెళ్తున్న వాళ్ళందరినీ చూడాలనిపిస్తుంది, నాకు కంట్రోల్ లేదు అన్నాడు. నాన్న, ప్రతి బైక్కి, ప్రతి స్కూటర్కి, అన్నిటికీ బ్రేక్ సిస్టమ్ మానవులే పెట్టుకుంటే, దేవుడు చేసిన ఈ మానవ బొందుకి దేవుడు బ్రేక్ సిస్టమ్ పెట్టలేదా? పెట్టాడు. దాన్ని సెల్ఫ్ కంట్రోల్ అంటారు. సెల్ఫ్ కంట్రోల్ అనేది ఉంది నీ లోపల, దాన్ని ఆపరేట్ చేయాలి. ప్రతి బండికి బ్రేక్ ఉంటుంది. ఊరికి ఎక్సలెంట్ తొక్కడం వస్తే సరిపోదు, బ్రేక్ కూడా వేసుకోవాలి. అరే ఈ బండికి తగలకూడదు, సైడ్ నుండి పోవాలని. బళ్ళు వస్తున్న ప్రతి బండి మీదకి బ్రేక్ వేయకుండా వెళ్ళావనుకో షేపులు మారిపోతాయి. తర్వాత ఇంటికి వస్తావు, యాక్సిడెంట్ అయ్యి. అందువల్ల నీకు ఎవరైనా నీ ఎదురుపడినప్పుడు నీకు తక్కువ వయసు ఉంటే చెల్లి అనుకోమన్నాడు, ఎక్కువ వయసు ఉంటే అక్క అనుకోమన్నాడు, ఇంకా పెద్ద వయసు ఉంటే అమ్మ అనుకోమన్నాడు.
ఇంకా చిన్న వయసు ఉంటే కుమార్తె అనుకోమన్నాడు. ఇది ఎలా వస్తుందండి? వస్తుంది, తిరిగి జన్మించిన అనుభవంలో వస్తుంది. అందుకే కదా ప్రభు అంటాడు, మారు మనసు పొందండి. మనసు మారినప్పుడు దూషించే వ్యక్తి దీవించే వ్యక్తిగా మారిపోతున్నాడు. ఒక ఆవిడ రోజు శపిస్తుందట కనబడిన వాళ్ళందరినీ. దేవుని సింహాసనం ఎదుగు శాపాలన్నీ వెళ్ళిపోయాయి. మరో పక్కన ఒక ఆవిడ దీవిస్తుందట, కనిపించిన వాళ్ళందరూ శపిస్తున్న వాళ్ళందరినీ దీవిస్తుంది. ఈమె దీవెనలన్నీ పైకి వచ్చాయి. దేవుడి సింహాసనమే కూర్చొని అడిగాట, దూత ఎక్కడి నుండి వస్తున్నాయి ఈ శాపాలంటే? ఓకే, దీవెనలన్నీ దీవెనమ్మ నుండి వస్తున్నాయి, శాపాలన్నీ శాపాలమ్మ నుండి వస్తున్నాయి. అప్పుడు దేవుడు అన్నాడట, ఎవరి వాళ్ళ మీదకి వెళ్ళును కాక అన్నాడట. ఎవరు చెప్పిన మాట వారి మీదకు. ఏమి విత్తుదమో దాన్ని కోస్తావు. వాట్ యు సా యు షల్ రీప్. నీవు ఏమి విత్తుతావో దాన్ని కోస్తావు. సో ఈ రోజు నుండి దీవెనలు కోయాలనుకున్న వారు చేయి పైకి ఎత్తండి. ఎస్, మనం మరి దీవెనలు కోయాలి అంటే తప్పనిసరిగా ఏమి విత్తాలి? పత్తి కోయాలంటే ఏ విత్తనాలు విత్తాలి? పత్తి విత్తనాలు. కందులు కోయాలంటే కంది విత్తనాలు. దీవెనలు కోయాలంటే దీవెనలు విత్తాలు. నువ్వు విత్తకుండా దీవెన ఎలా మొలుస్తుంది నీ ముందు? నువ్వు పల్లేరుగాలు విత్తితే పల్లేరుగాలు మొలుస్తాయి. నువ్వు శపిస్తే శాపాలు మొలుస్తాయి. నువ్వు మనుషులకి ఏం చేయాలనుకుంటున్నావో నువ్వు అది చేయి ముందు అన్నాడు. ఎప్పుడైతే నువ్వు అది చేస్తున్నావో అప్పుడు ప్రజలు కూడా అది నీ పట్ల చేయడం ప్రారంభిస్తారు. అందరూ నిన్ను ప్రేమగా చూడాలా? ముందు అందరి వైపు నువ్వు ప్రేమగా చూడడం ప్రారంభించు. అందరు నిన్ను క్షమించాలా? నువ్వు అందరిని ముందు క్షమించు. అందరూ నీకు సహాయం చేయాలా? ముందు నువ్వు చేయగలిగిన సహాయం అందరికీ చేయి. అందరు నీ కొరకు ప్రార్థించాలా? నువ్వు ముందు అందరి కొరకు ప్రార్థన చేయడం ప్రారంభించు. నువ్వు ఏది చేయాలి ప్రజలను కోరుతున్నావో దానిని ముందు వారికి చేయమని మత్తయి 7లో ప్రభు సెలవిచ్చాడు. ఇలా చేయడం ప్రారంభిస్తే జీవితంలో అగ్ని, దేవుని సన్నిధి, దేవుని పరిశుద్ధాత్మ మీలోకి వచ్చి కార్యం చేయడం ప్రారంభిస్తాడు. అందుకే మనసు మార్చుకుని క్రీస్తును కలిగి జీవించాల్సిన అవసరత మనకుంది. పశ్చాత్తాపడిన వారి జీవితాల్లో దేవుని వెలుగును వారు చూస్తారు. మారు మనసు అనే అనుభవం ఎవరికైతే వస్తుందో వారి జీవితాలు నూతనంగా మార్చబడుతున్నాయి. వారు పరలోకానికి అర్హులుగా మార్చబడుతున్నారు. యేసు రక్తం వారి పైకి వస్తుంది. వారు నీతి వస్త్రాన్ని ధరించుకుంటున్నారు. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రాలు చేద్దాం. పరిశుద్ధత. భూమి మీద జీవిస్తున్న ప్రతి వ్యక్తి కూడా ఆ పరిశుద్ధ దేవుని పట్టణానికి వెళ్ళడానికి ఆశ కలిగి ఉండాలి. మనం మారు మనసు పొందిన వారుగా పైనున్న వాటిని వెతకమన్నాడు. క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనుండి వాటిని వెతకండి. పైన క్రీస్తున్నాడు, పరలోకం ఉంది. కొలస్సీ పత్రిక 3:1-2 వచనాల్లో ఆ పైనుండి వాటిని వెతికినప్పుడు సిద్ధపడిన వ్యక్తిగా ఉంటావు. వెళ్ళు, ప్రతి స్థలంలో దేవుని ఆనందం, పరలోక ఆనందం నీ మనసు నింపుతుంది. పరలోక సంతోషంతో నింపబడతావు. Revelation chapter 22 verse 1 and 2. ప్రకటన గ్రంథం 22:1-2 వచనాలు. He gives you heaven. నీకు పరలోక రాజ్యం ఇస్తున్నాడు. He gives you eternal life. నిత్య జీవాన్ని ఆయన ఇస్తున్నాడు. Forgives all your sins. నీ పాపములన్నీ క్షమిస్తాడు. He changes your mind. నీ మనస్సు మారుస్తారు. He gives you joy and happiness. నీకు ఆనందము, సంతోషము ఇస్తారు. ప్రభువా నన్ను మార్చు అని ప్రార్థించడం ప్రారంభిస్తే మార్పును స్టార్ట్ చేస్తాడు దేవుడు. పాపపు క్రియల నుండి దేవుడు నిన్ను బయటికి లాగబోతున్నాడు. ఆ వ్యాధి రోగం నుండి దేవుడిని విడిపిస్తాడు. ఆ పరిశుద్ధాత్మను దేవుడు నీకు దయచేస్తాడు. నిత్య జీవాన్ని ఇస్తాడు. కృప చేత రక్షింపబడుతున్నాం. ఎఫెసీ 2:1-4 వచ్చిన వరకు. కానీ సాతానుడు ప్రతి వ్యక్తిని మోసగించి మాయలో పడవేసి, లోకమనే మాయ, పాపమనే మాయ, ధనాశ అనే మాయ, ఏదో ఒక మాయలో పడవేసి నిన్ను నిత్య నరకగ్ని గుండానికి ఈడ్చుకుపోదామని సాతాను యొక్క ప్రయత్నం. వారి ప్రయత్నాన్ని తప్పించుకొని దేవుని కొరకు జీవించాలి. ఎంతవరకు రక్షింపబడిన వారు కూడా, ఎవరండి నేను రక్షించబడ్డాను కదా, నాకెందుకు ఈ వాక్యం అంటున్నావా? ప్రకటన 2:1-2 వచనాల్లో మనం చదువుతున్నప్పుడు 4వ వచనం అంటాడు, నువ్వు మారు మనసు పొందకపోతే నువ్వు తప్పించుకోలేవు, నీ దీపస్తంభాన్ని తీసేస్తా అన్నాడు ఎఫెసీ సంఘంతో. మీరు మారు మనసు పొందకపోతే మీకున్న జీవాన్ని పోగొట్టుకుంటారు. నువ్వు బ్రతికి ఉన్నావన్న పేరైతే ఉంది కానీ నువ్వు మృతుడివే అన్నాడు. యేసు ప్రభువు ఇచ్చిన మొదటి ప్రసంగం ఏంటి? మానవులకి ఫస్ట్ మెసేజ్, చేంజ్ యువర్ మైండ్. చేంజ్ యువర్ మైండ్ అంటే చేంజ్. మనస్సు మారితే అన్ని ఆశీర్వాదాలని సొంతం కాబోతున్నాయి. దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి సిద్ధమే. కానీ మన జీవితాల్లో ఒక సిద్ధపాటు అనేటువంటి దాన్ని మనం కలిగి ఉన్నప్పుడే దేవుడు మన జీవితాలను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. సిద్ధపడండి, సిద్ధపరచండి. ఈరోజు మనము మన హృదయాన్ని సిద్ధపరచుకుందాం, మనసును సిద్ధపరచుకుందాం, జీవితాన్ని సిద్ధపరచుకుందాం. ఉన్న ఫలంగా వచ్చేసాయి. నువ్వు ఏ పాపంలో ఉన్నా వచ్చేసాయి, ఏ దోషంలో ఉన్నా వచ్చేసాయి, ఏ బలహీనతో ఉన్నా రమ్మని ప్రభు చెప్పాడు. రమ్మని పిలుస్తున్నాడు. వ్యభిచారి పరిగెత్తుకుని వచ్చింది, యేసు పాదాల మీద పడింది. లూకాసు వార్త 7:37-48 వచ్చిన వరకు ప్రభు నన్ను క్షమించమంటే వెంటనే ప్రభు ఆమెను క్షమించి పరిశుద్ధురాలుగా మార్చేశాడు. పాపిని పరిశుద్ధురాలుగా మార్చాడు. ఈరోజు ఆ విధంగా నువ్వు ఒప్పుకునే హృదయం ఉంటే గొప్ప కార్యములు దేవుడు చేయాలని ఆశపడుతున్నాడు. ఆయన నీ ఆత్మలో, నీ మనసులో, నీ హృదయంలో నూతనత్వాన్ని తీసుకురావాలని ఆశపడుతున్నాడు. గొంగల పురుగుని బటర్ఫ్లైగా మార్చగలని దేవుడు నీ జీవితాన్ని కూడా చక్కగా మార్చగల శక్తిమంతుడు అని నమ్మితే దేవునికి గట్టిగా స్తోత్రాలు చెల్లించబడాలి. ఎస్, ద చేంజ్ విల్ కమ్, చేంజ్ విల్ కమ్. గొప్ప మార్పు అనేది కలుగుతుంది. డిఎల్ మూడీ అనే యవనస్తుడు ఇలాంటి సభకి అటెండ్ అయ్యాడు ఒకప్పుడు తన చిన్నతనంలో. అతను విన్నాడు వాక్యం, నీ ఇష్టం నెరవేరుస్తావా, దేవుని చిత్తం నెరవేరుస్తావా?
నీ ఇష్టం నెరవేరిస్తే ఒకరోజు అంతం ఉంటుంది, దేవుని చిత్తం నెరవేరిస్తే యుగ యుగాలు పరలోక రాజ్యంలో నిరంతరం జీవిస్తామని తెలుసుకున్న వెంటనే తను డిసైడ్ అవుతాడు, ఎస్, నా జీవితాన్ని దేవునికి అప్పగిస్తాను, నేను దేవుని చిత్తం చేస్తానని. అంతే, ఆ యవనస్తుడు ఆ మీటింగ్లో తీసుకున్న డిసిషన్ని దేవుడు దీవించి అతని చిన్న ప్రార్థన కథలో గొప్ప మార్పు వచ్చాయి. మారు మనసు పొంది ప్రపంచానికి గొప్ప దైవ సేవకుడిగా దేవుడు అతన్ని మార్చివేశాడు. అమెరికాలో షికాగో పట్టణానికి వెళ్తే డిఎల్ మోడీ యొక్క ఇన్స్టిట్యూషన్ మనకు కనిపిస్తుంది. అలాగే బిల్లీ గ్రహం గారు ఒక సభలో అటెండ్ అయ్యి వాక్యం విన్నారు. అంతకుముందు ఆయన ఫుట్బాల్ ఛాంపియన్గా ఉండాలని, ప్రపంచంలో ఫుట్బాల్ క్రీడాకారుడిగా ఉండాలని, ఫుట్బాల్ ఆటలో చాలా వేగంగా ఉండేవాడు. కానీ ఒక్కరోజే దేవుని వాక్యం ఇలా విన్నాడు, నువ్వు లైఫ్ చేంజ్ అవ్వాలనుకుంటున్నావా, లైఫ్ చేంజ్ లేకుండా అలాగే బతకాలనుకుంటున్నావా అన్న మాటలు ఆయన పట్టుకున్నాయి. నా లైఫ్ని చేంజ్ చేసే యేసు నాకు కావాలని మారు మనసు పొందాడు. తన లోక జీవితాన్ని గుడ్ బై చెప్పి దేవుని మార్గంలో జీవించి గొప్ప సేవకుడై ప్రపంచంలో లక్షలాది మందికి, కోట్లాది మందికి దీవెనకరమైన సువార్తను అందించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చార్లెస్ ఫిన్నీ అడ్వకేట్, తను దేవుని వాక్యం చేత పట్టబడతాడు. ఎప్పుడైతే వాక్యం అతను పట్టుకుందో, చిచ్చి ఈ లోక జీవితం అంతా వ్యర్థమైనది, ఇందులో నిజమైన శాంతి సమాధానం లేవు, నాకు నిజమైన శాంతి సమాధానం ఇచ్చి యేసు నాకు కావాలని ప్రార్థన చేసుకుని రక్షణలోకి వస్తాడు. రక్షింపబడిన వాని హృదయం అలా ఉంటుంది. ధనము కంటే రక్షణ ముఖ్యం, పేరు ప్రఖ్యాతుల కంటే రక్షణ ముఖ్యం. కన్ను మూస్తే ఇవేవి మనతో రావు కదా, అదొకటే మనతో వస్తుంది. కనుక దాన్ని ముందు సంపాదించుకుందాం, ఆ తర్వాత మిగిలినవన్నీ కూడా మన వెంటబడి వస్తాయి. మొదట ఆయన రాజ్యమును నీతిని వెతుకుడి, అప్పుడు రోగం పోతుంది, వ్యాధి పోతుంది, దురాత్మలు పోతాయి. దేవుని బిడ్డారా, డర్టీ వాటర్ ఒక బకెట్లో పెట్టి ఫ్రెష్ వాటర్ ట్యాప్ ఆన్ చేస్తే కొద్ది నిమిషాల తర్వాత డర్టీ వాటర్ అంతా బయటికి పోయి ఏ వాటర్ లోపలికి వస్తుంది? మంచి నీళ్లు. అలాగే యేసు ప్రభువు వారి మంచినీళ్ళు ఇచ్చే ట్యాప్ లాంటి వాడు. దేవునికి స్తోత్రం. ఆయన వైపు నీ హృదయాన్ని తెరిచి ఉంచు, ప్రార్థన చేయడం ప్రారంభించు. జీవం కలిగిన దేవుని శక్తి నీ లోపల రావడం ప్రారంభిస్తుంది. ఆ తర్వాత చూడు, నీ అక్కర్లు తీరిపోతాయి. ఆయన రాజ్యం నీతిని వెతికిన తర్వాత అద్భుతకరమైన కార్యాలు జరుగుతాయి. ఉద్యోగ విషయంలో, వివాహ విషయంలో, ఇల్లు కట్టే విషయంలో, స్థలం కొనే విషయంలో, బిడ్డల పెళ్లిళ్ళ విషయంలో, అలాగే నువ్వు బయటికి వెళ్ళినప్పుడు, లోపలికి వచ్చినప్పుడు దేవుని దూతల కాపుదల విషయంలో, ఆహా, ప్రతి విషయంలో అడుగు అడుగున దేవుడు నిన్ను దీవించబోతున్నాడని నమ్మితే మరొకసారి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఆయన యందు భయభక్తి కలిగి జీవించినప్పుడు మన బ్రతుకులు మార్చబడతాయని సిద్ధపడదాం అన్నవారు మొదటి తెస్సలోనిక 5:23 రాయబడింది, మీ శరీరమందును ఆత్మయందును మనసునందును జీవమందును ప్రభు మిమ్మల్ని సిద్ధపరచునట్లు ఆయన వైపు తిరిగి ప్రార్థన చేసుకుందాం. Shall we all pray? Ask that Lord Jesus, touch my spirit, touch my body, touch my mind. ప్రభువైన యేసు, నా ఆత్మను తాకండి, నా శరీరాన్ని తాకండి, నా మనస్సును తాకండి అని అడగండి. Let us revive those who are already saved. రక్షణ పొందిన వారు మరొకసారి ఉజ్జీవింపబడతారు. The Holy Spirit of God may revive you. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఉజ్జీవింపజేస్తున్నాడు. We may be servants of God. మన దేవుని సేవకులమైన We may be doing so many years together ministry. అనేక సంవత్సరాల తరబడి దేవుని పరిచర్య చేస్తూ ఉండొచ్చు. But still God's word says we should have revival in our heart. ఇంకా దేవుని వాక్యం అంటుంది మన హృదయాల్లో మనం ఉజ్జీవం పొందుకోవాలంటుంది. You may be a born again believer. నీవు తిరిగి జన్మించిన విశ్వాసమే But still కావచ్చు. the revival should be there. ఇంకా ఉజ్జీవం నీలో ఉండాలి. Let us pray, my brother. ప్రార్థన చేద్దాం సహోదరుడా. Pray, my sister. ప్రార్థన సహోదరి. Those who say, Lord, I repent, the Holy Spirit of God is watching over all of us. ప్రభువా, నేను మారు మనసు పశ్చాత్తాపడుతున్నానని ఎవరైతే నిజముగా ఒప్పుకొనుచున్నారు, పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ చూస్తూ ఉన్నాడు. Spirit of God is watching everyone. దేవుని ఆత్మ ప్రతి ఒక్కరిని చూస్తూ ఉన్నాడు. You are here in the presence of God. నీవు ఇక్కడ దేవుని సన్నిధిలో ఉన్నావు. Master, I want to move with the righteousness of Jesus on this earth. ప్రభువా, నేను యేసుక్రీస్తు వారి నీతితోనే ఈ భూమిలో జీవించాలి అని కోరుకున్నవారు. Oh Lord, touch my life. ప్రభువా, నా జీవితాన్ని తాకండి. Fill me with the Holy Spirit. పరిశుద్ధాత్మతో నింపండి. Change me. నన్ను మార్చండి. Speak to me. నాతో మాట్లాడండి. Bless my life. నా జీవితాన్ని దీవించండి. Bless my family. నా కుటుంబాన్ని దీవించండి. Right now. ఇప్పుడే. Forgive all my sins, Father. Forgive all my sins, Lord. నా పాపములన్నీ క్షమించు ప్రభువా. Lord, you forgive all my sins, Father. ప్రభువా, నీవే నా పాపములన్నీ క్షమించండి. You wash me with your blood of Jesus. యేసు రక్తముతో నన్ను కడగండి. Lord, I forgive all my enemies now. ప్రభువా, నా శత్రువులందరినీ క్షమిస్తున్నాను. Bless me, anoint me. తండ్రి, నన్ను దీవించుము, అభిషేకించుము. Set right my heart with you. నా హృదయాన్ని నీతో సరిచేయండి. I want to set right my mind with you. నా మనసును నీకు సరిగా చేసుకోవాలనుకుంటున్నాను. Holy Spirit, come and set right our lives. పరిశుద్ధాత్మ మీరే వచ్చి నా యొక్క మనస్సును సరిదిద్దండి ప్రభువా. Come, Holy Spirit. పరిశుద్ధాత్మ దిగిరండి. I want to walk with you. నీతో నడవాలని కోరుతున్నాను. Father, తండ్రి, you can do any miracle for me. నీవు నా కొరకు ఏ అద్భుతమైన చేయగలవు. As you're crying, the power of God is coming down. అవును సహోదరి, సహోదరుడు, నీవు ప్రార్థిస్తూ ఉండగానే దేవుని శక్తి దిగి వస్తూ ఉంది. Young man, the Lord is changing your mind. యవనస్తుడా, దేవుడు నీ మనస్సు మారుస్తున్నారు. And evil spirits are running away. దురాత్మలు పారిపోతున్నాయి.
Oh, your mind is being renewed. నీ మనస్సు నూతనపరచబడుతుంది. Is being transformed. అది రూపాంతరపరచబడుతుంది. Yes, he changed Saul into Paul, he can change you. ఆయన సౌలును పౌలుగా మార్చిన దేవుడు నిన్ను మారుస్తున్నాడు. You may be asking, Lord, I'm a sinner, but God can change the water into wine. He can change your life. ప్రభువా నేను పాపిని అని నువ్వు అంటూ ఉన్నావేమో, కానీ నీళ్లను ద్రాక్షరసంగా మార్చిన దేవుడు నిన్ను పరిశుద్ధంగా మార్చగలడు. Father, you are going to change everyone. తండ్రి ప్రతి ఒక్కరిని మీరు మార్చబోతున్నారు. Hallelujah. Touch your people, Father, Lord, my God. ప్రభువైన దేవాది ప్రతి ఒక్కరిని తాకమని అడుగుచూ ఉన్నాను. Thank you, Jesus. యేసు నీకు స్తోత్రం. Fill with the Holy Spirit. పరిశుద్ధాత్మతో నింపండి. No more hard hearts. ఇక కఠిన హృదయాలు ఉండకూడదు. No more rash words. ఇక కఠిన పదజాలం ఉండకూడదు. No more scolding. ఇక కొట్లాటలు చెడ్డ శపించడం ఉండకూడదు. Give us peaceful life. మాకు సమాధానమైన జీవితం ఇవ్వండి. Peaceful beginning. సమాధానమైన ఆరంభం ఇవ్వండి. Walking with God like Enoch walked with God. హానోకు దేవునితో నడిచినట్లు దేవునితో నడిచి అనుభవం ఇవ్వండి. As Abraham walked with God. అబ్రహాము దేవునితో నడిచినట్లు. As Moses spoke to God. మోషే దేవునితో మాట్లాడినట్లు. Change me, Lord. నన్ను మార్చు ప్రభువా. As the people of God praying, the power of God is coming down. దేవుని ప్రజలారా మీరు ప్రార్థిస్తుండగా దేవుని శక్తి మీపైకి దిగి వస్తుంది. Yes, Lord, my God, touch your people and bless them. ప్రభువా నీ ప్రజలను తాకండి, ఆశీర్వదించండి. Let your anointing flow. నీ అభిషేకం ప్రవహించును Let గాక. your blessing flow. ఆశీర్వాదం ప్రవహించును గాక. Lord is blessing you, my brother and sister. నా సహోదరి సహోదరుడు ప్రభువుని ఆశీర్వదిస్తున్నారు. చెప్పండి, యేసయ్యా, యేసయ్యా నీ సన్నిధితో నీ సన్నిధితో నన్ను నింపి నీవిచ్చే సర్వాంగ కవచం నీవిచ్చే సర్వాంగ కవచం ధరించుకొని నీ సాక్షిగా ఎక్కడికి వెళ్ళినా నీ బలము పొందుకొని నీ చిత్తం చేయించు. నీ సాక్షిగా నన్ను నిలబెట్టమని నన్ను వాడుకోమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. తండ్రి. ఆమేన్. 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 ఆమేన్.